నాకేదో వచ్చిగానే మరి ఖరీదా ఇంకా 2-3 ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఏ నోట్లు ఇచ్చినావు? 2000 నోట్ల 500 నోట్లు ఇచ్చినా బ్యాంకు ద్వారా ఇచ్చినావా? స్టేట్ లెవెల్ లో వార్త పోయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చుంటా సొసైటీ మందు పట్టుకొని అందరికి వస్తారు. వాళ్ళకి సంబంధం ఉంటది, మాకు సంబంధం, సంఘపోలకు సంబంధం ఉంటది. సంఘపోల మీద పెట్టలే ఇప్పుడు ఎందుకు అశోక్ ఉండి నడిపించిందని పెట్టి నాకు చదువు రాదు కానీ అది ఉట్టి ముచ్చడు కానీ చదువు కాదు. అశోక్ అన్న ముచ్చడు. బాలకృష్ణ ఆయన అనుచరుడు. బాలకృష్ణ అనేది ఎక్కుతలేదు కానీ బాలచంద్రుడు అనుచరుడు అట. నేను మంది ఎందుకు తాగుతానన్నా? మందు మాట్లాడతా మంది ఎందుకు తాగుతా? నేను పని లేదు. నువ్వు టెన్షన్ పడకని నీకు అప్పుడే చెప్పిన. ఏం టెన్షన్ పడగానే నాకు షుగర్ ఉన్న దానికి నువ్వు లేనిపోని టెన్షన్ పడకు. అక్కడికి వచ్చి రేపు మాట్లాడేటప్పుడు కూడా ఈ ఆగమాగా మాట్లాడితే నీదే తప్పైతుంది. తప్పైతుంది కానీ ఇక తీసుకొని చూడండి. నేనే ఆడానని చెప్పాలా? మా తండ్రి నిజ అవుతుండు. నిజాతి అంటాడు మరి. కోరీలు ఎట్లా అమ్ముకుంటారు చెప్పు? కోరీలు అమ్మటానికి ఏం లేదు. కష్టపడ్డా చూడటానికి ఏం చేస్తా? నాది నువ్వు గిట్ల కంగారు పడితే ఇదే చికాకైంది. కంగారు పడకనే 14 సంవత్సరాలు ఆలయం చేసి కార్తీక్ గారు ప్రశాంత్ గారి అక్కడ అదిలో అది పట్టుకొని అక్కడ గీడియోలు పట్టుకొని ఊర్లో తిరిగి అట్లా తిరిగి 35 లక్షలు అబ్బాయికి. అందుకే కార్తీక్ ఇరికించి కార్తీక్ కూడా ఇరికించి రేపు వస్తారు నరసింహారావు, పెద్ద కార్తీక్, శ్రీను ఆ కమిటీ మొత్తం వస్తారు ఇక్కడికి. నేను రాసిస్తామని వస్తారు. రాజస్థాన్ వస్తానులా భయం వచ్చింది. నేనైతే ఎప్పుడు దాన్ని చేసిన నన్ను మట్టుకొని కేసు ఉరకకు. నాకు ఎట్లా మాట ఏం కథ నాకేం తెలియదు. నేనే కళ్ళారా చూసిందే చెప్తా. నువ్వేదో వాస్తవానికి కష్టపడ్డా అంటలేవు. 15 సంవత్సరాల కంచెలు కష్టపడ్డా కానీ పైలమ్మడి తిరుగుతలేవు. పైలమ్మడి తిరిగితే బాగుంటది. పైలమ్మడి తిరిగిన నాకు ఆరోగ్యం మంచిగా లేకనే బాలకృష్ణకు పైసలు వేసిన. తెలుసు అయ్యే పైసలు వేసినట్టు 35 లక్షలు వేసిన 40 లక్షలు అరే 30-40 లక్షలు అయితే నువ్వు మంచిగా ఉన్నావు. కాళ్ళ కూర్చొని మాట్లాడినాడు ఎటిన్నావు. కార్లకు కొని ఏం చెప్పిండు ఆయన లెక్క చూసి ₹1,00,000 90,000 దొంగ లెక్కనే నేను చెప్తే ₹1,00,000 వస్తే ఇచ్చేస్తాను. ఆనాడే డౌట్ వచ్చింది. నేను మళ్ళీ వచ్చింది మొత్తం టోటల్ డ్రైవర్ తోటి పంపినాయి, చరణ్ తోటి పంపినాయి, చరణ్ చేతి నుంచి ఇచ్చినాయి. ఇవన్నీ నేను చేతి నుంచి ఇచ్చినాయి అని లెక్క చేస్తే 6-7 లక్షలు అయినాయి బాలకృష్ణ. 6-7 లక్షలకు ఒకసారి 40 లక్షలు పెడితే మరి మంచి మాట వినకపోతే గట్లుంటది. ఇప్పుడు అశోక్ పెట్టలేదా? అశోక్ పెడితే అండి అని ఇప్పుడు ఆయన పేరు ఏదో ఉన్నది. 10 పక్షాలు కూడా కరెక్టే అంటారు. ఇసుక దోలే కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెలు రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ ఉంటది ములుకురా. ప్రెస్ మీట్ లో స్టేట్ లెవెల్ లో మొత్తం వార్తలు ఇస్తాను. 5-6 లక్షలు పెట్టుకొని ఒక్కసారి 40 లక్షలకు 38 లక్షలు చెప్తే లెక్క. అది భగవంతుడు చూస్తాడు అబ్బా. ఎందుకు ఏ చూసినా దేనికైనా లెక్క ఉండాలి. సరే మంచి